నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. సెప్టెంబర్ 7వ తారీఖు 2025 ఆదివారము భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము అనేటువంటిది రాబోతోంది. ఇది భారతదేశం ప్రతి ఒక్కరికి కనబడుతుందండి. మీ ప్రాంతంలోనూ ప్రతి రాష్ట్రంలోనూ ఇది కనబడుతుంది. ప్రధానంగా ఈ చంద్రగ్రహణము అనేటువంటిది ఆ 7వ తారీఖు రోజు రాత్రి 9:56 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 8వ తారీఖు అంటే 12 దాటిన తర్వాత ఆ ఉదయము ఏఎం అనేటువంటి టైంలో 1:56 వరకు ఈ చంద్రగ్రహణం కనబడుతుంది. సుమారుగా 3:30 పాటు ఈ చంద్రగ్రహణం కనబడుతుందండి. ఈ 3:30 కూడా వెరీ ఇంపార్టెంట్ టైం. ఈ కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది చాలా హై లెవెల్లో ఉంటుంది. ఈ చంద్రగ్రహణము అనేటువంటిది శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, కుంభరాశిలో పడుతుంది కాబట్టి మేజర్లీ ధనిష్ట 3, 4 పాదం వాళ్ళు కావచ్చు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదం వాళ్ళు కావచ్చు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదం వాళ్ళు కావచ్చు. ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు ఏమిటి అంటే, ఆ సమయంలో భోజనం చేయొచ్చా? ఆ సమయం జనరల్లీ రాత్రి కాబట్టి భోజనం చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అయినా సరే 7వ తారీఖు రోజు రాత్రి సూర్యాస్తమయం అవ్వకముందే భోజనం చేయడం వల్ల, సరైనటువంటి ఆహార నియమం పాటించడం వల్ల చక్కని ఆరోగ్యం ఉంటుంది. దాన్ని బాగా గమనించండి. గర్భిణీ స్త్రీలైతే ఆ సమయంలో ఎలాంటి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రిది వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రశాంతంగా నిద్రలో వెళ్ళిపోతుంది కాబట్టి భగవన్ నామస్మరణ చేసుకుని పడుకోండి. ఎలాంటి అవస్థలు ఇబ్బందులు ఏమీ రావు. ప్రత్యేకమైన నియమాలు అవసరం లేదు. ఇంట్లో ఉండి నిత్యము ఆరాధన చేసుకునేటువంటి మహిళలు, దైవారాధన చేసుకునేటువంటి వాళ్ళు పూజా సామాగ్రి తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవడం ఎప్పుడు చేసుకోవాలి అనుకుంటే 8వ తారీఖు సూర్యోదయం అయిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవడం, పూజా సామాగ్రి మొత్తం అంతా కూడా దేవుడి యొక్క చిత్రపటాలు కావచ్చు, దేవుడి యొక్క విగ్రహాలు కావచ్చు, అన్నీ ఒక్కసారి శుభ్రం చేసుకుని అన్నీ చేసుకోవడం 8వ తారీఖు సూర్యోదయం అయిన తర్వాత చేసుకోవాలి. అయితే ప్రధానంగా ఏమిటి అంటే, ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో ఏమేమి చేస్తే మంచిది అంటే, ఎవరైతే స్పిరిచువాలిటీ కోరుకుంటూ ఉన్నారో, మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో, మంత్ర అనుష్ఠానం చేస్తూ ఉన్నారో, లేకపోతే మంత్రసిద్ధి కావాలి, దైవబలం కావాలి, కష్టాలు ఎక్కువగా ఉన్నాయనుకున్న వాళ్ళు చంద్రగ్రహణ సమయంలో ఏ గ్రహణమైనా సరే ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేయకుండా తనకున్నటువంటి ఉపదేశం ఉన్నటువంటి మంత్రాన్ని సాధన చేయడం ద్వారా కానీ, అనుష్ఠానం కానీ, శ్లోక పారాయణ కానీ, మెడిటేషన్ కానీ ప్రాక్టీస్ చేయడం వల్ల అపారమైనటువంటి శక్తి అనేటువంటిది వస్తుంది. ఆరా అనేటువంటిది కొన్ని వందల రెట్లు డెవలప్ అవుతుంది. ఈ విషయాన్ని బాగా గమనించండి. ఎవరైనా సరే చేయొచ్చు. మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని, కులదైవాన్ని తప్పకుండా ఆరాధన అనేటువంటిది చేయండి. అయితే ఈ పూర్వభాద్ర శతభిష నక్షత్రం, ధనిష్ట 3, 4 పాదం వాళ్ళు ఒకవేళ గ్రహణాన్ని చూసినా చూడకపోయినా ఎలాంటి పరిహారము ఆచరించాలి అనేటువంటి చూస్తే 8వ తారీఖు సూర్యోదయం అయిన తర్వాత ఖచ్చితంగా దానం చేయాల్సినవి కేజీంపావు బియ్యం దానంగా ఇవ్వండి, మినువులు దానంగా ఇవ్వండి. ఎందుకు అంటే రాహుగ్రస్తము కాబట్టి మినువులు దానంగా ఇవ్వాలి. వెండి చంద్రబింబము చిన్నది, ఎంత చిన్న సైజ్ అయినా పర్వాలేదు మీ శక్తి బట్టి వెండి చంద్రబింబము అనేటువంటిది ఒకటి దానంగా ఇవ్వండి. చిన్న రాగి పాత్ర అనేటువంటిది ఒకటి దానంగా ఇవ్వండి. నువ్వుల దానము అనేటువంటిది చేయండి. ఒకవేళ ప్రత్యేకించి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కనుక మీరు చూస్తూ ఉంటే వీటితో పాటు కేజీంపావు శనగలు దానంగా ఇవ్వండి. లేదా నానబెట్టిన శనగలు ఆవుకు తినిపించడం వల్ల మీకున్నటువంటి దోషం తొలగిపోతుంది. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రత్యేకించి ఇవ్వాల్సిన పని లేదు. ఆ బియ్యము, మినువులు, వెండి చంద్రబింబము, రాగి పాత్ర, నువ్వులు దానం ఇస్తే సరిపోతుంది. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదం వాళ్ళైతే తప్పకుండా వీటితో పాటుగా కందులు, కేజీంపావు కందులు దానంగా ఇవ్వడం కానీ, కందులు నానబెట్టి ఆవుకు తినిపించడం కానీ ఖచ్చితంగా చేయండి. మీకున్నటువంటి గ్రహణ ప్రభావం చేత మీరు పడే ఇబ్బందులు కానీ ఏవైనా ఉన్నా ఆ బాధల నుంచి చాలా ఈజీగా బయటకు వస్తారు అని చెప్పచ్చు. సో ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల సింహరాశి వాళ్ళకి ఎలాంటి ప్రభావాలు ఉంటాయి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని మనం చూస్తే, సింహరాశి వాళ్ళకి ఈ కుంభరాశి అనేటి నుంచి మనం లెక్క పెడితే 7th హౌస్ అవుతుంది. సో 7వ స్థానం సింహరాశి. ప్రధానంగా స్త్రీల విషయంలో ఎస్పెషల్లీ విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కనబడతాయి. మీరు మెన్ అయినా ఉమెన్ అయినా చూసేటువంటి వాళ్ళు విమెన్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది అత్తగారు, అమ్మ, చెల్లి, అక్క, ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు, కొలీగ్ కూడా కావచ్చు. సడన్లీ ఏదైనా ఒక తగువులు కానీ, కలహాలు కానీ విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం ఒక్కసారి డీప్గా సెప్టెంబర్ మాసంలో వీరి యొక్క గ్రహ సంచారాన్ని ఏ విధంగా వీళ్ళు అనుభవిస్తారనేటువంటి విషయాన్ని మనం చూస్తే కనుక
సింహరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో 4 గ్రహాలు బాగా యోగిస్తూ ఉన్నాయండి. 11th గురుగ్రహ సంచారము, 12th అండ్ ఫస్ట్ హౌసెస్లో శుక్రబలం అనేటువంటిది బాగుంది. 15th తర్వాత నుంచి బుధుడి యొక్క బలం, 12th తర్వాత నుంచి కుజుడి యొక్క బలం చాలా బాగుంది. ఇక్కడ మీరు బాగా గమనిస్తే కనుక శుక్రుడు 12వ స్థానంలో ఉన్నారు మెజారిటీ 14వ తారీఖు వరకు. ఈ 12వ స్థానంలో ఉండేటువంటి శుక్రుడి యొక్క సంచారం వల్ల ఖర్చులు అనేటువంటివి చాలా ఎక్కువ అవడం, ఈవెన్ అది మీకు మేలు చేసినా విపరీతంగా డబ్బులు వ్యయం అవ్వడం కావచ్చు, లేకపోతే మీకు ఫస్ట్ అండ్ సెకండ్ హౌసెస్లో రవి ఉన్నారనమాట. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, సో మీకు ఫస్ట్ అండ్ సెకండ్ హౌసెస్లో రవి అనేటువంటి ప్లానెట్ సంచారం చేస్తున్నారు. దీనివల్ల ఏంటి అంటే పనులన్నీ కూడా పెండింగ్ పడడం, సకాలంలో పనులన్నీ పూర్తి కాకపోవడం, టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలకి లోనవ్వడం, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు పాలవడం, పై అధికారుల దగ్గర నుంచి కాస్త ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా రావడం, మ్యారిటల్ లైఫ్లో కానీ రిలేషన్లో కానీ ఒడిదుడుకులు ఎక్కువగా చూడడం, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్, బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఎక్కువగా చూడడం కనబడుతుంది. ఇక్కడ మీకున్నటువంటి లాభంలో గురుగ్రహ సంచారము ఇంకొక మాసం వరకు మిమ్మల్ని కాపాడుతుంది. కానీ ఈ మాసంలో మాత్రం విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ విషయంలో వేరే మీరు కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పచ్చు. 15వ తారీఖు వరకు కూడా సెప్టెంబర్ 15th వరకు కూడా కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో మీరు పనిచేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, వాణిజ్యంలో ఉన్న స్టాక్స్ కానీ షేర్స్ కానీ ట్రేడింగ్ కానీ ఏది చేస్తూ ఉన్నా, లేదు అనుకుంటే జాయింట్ వ్యాపారం కానీ మాట ద్వారా బ్రతికేటువంటి వృత్తులు కానీ ఏమి చేస్తున్నా అందులో ఆచితూచి వ్యవహారం చేయాలి, తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోవాలి. అజాగ్రత్తతో వెళ్ళడం వల్ల తీవ్రమైన నష్టాలు చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి చెప్పాలి అంటే కుజుడి యొక్క బలం కూడా 12th వరకు కూడా మీరు వెరీ కేర్ఫుల్గా ఉండండి. ఎందుకు అంటే రుణ బాధలు, అప్పుల విషయంలో, ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో తగువులయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ సిబిలింగ్స్తో కానీ కొలీగ్స్తో కానీ వాగ్వివాదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి 12th వరకు. తర్వాత న్యాయపరమైనటువంటి చిక్కులు, కోర్టు వ్యవహారములు, కేసులు, తగాదాలు లాంటివి ఉన్నటువంటి వాళ్ళైతే కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అని చెప్పచ్చు. గ్రహణ ప్రభావం కూడా కనబడుతోంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. నేను కొన్ని దానములు చెప్తాను, అవి చేసుకోండి. దీనివల్ల ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి చాలా ఈజీగా బయటపడతారని చెప్పచ్చు. ముందుగా కేజింపావు బియ్యము, కేజింపావు మినువులు, వెండి చంద్రబింబం, చిన్న సైజు వెండి చంద్రబింబం అమ్ముతారు. అది దానంగా ఇవ్వడం వల్ల మీకు గ్రహణ దోషం పోతుంది. సో దాంతోపాటుగా రాగి పాత్ర, నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. ఈ 5 రకాలైనటువంటి పదార్థాలు మీరు దానంగా 8వ తారీఖు సూర్యోదయం అయిన తర్వాత దగ్గరలో ఉండే శివాలయం కానీ దగ్గరలో ఉండే బ్రాహ్మణులకి కానీ దానంగా ఇవ్వడం వల్ల గ్రహణ ప్రభావం నుంచి చాలా ఈజీగా బయటపడతారని చెప్పచ్చు. సో ఇక్కడ ఈ సింహరాశి వాళ్ళకి ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, డీఫేమ్ అవ్వడం, ఎలిగేషన్స్ రావడం, నీలాపనిందలు లాంటివి ఎక్కువగా చూస్తున్నారు అంటే వీటితో పాటుగా కేజింపావు గోధుమలు దానంగా ఇవ్వండి. గొప్పదైన శుభ ఫలితాలు మీరు చూస్తారు. సో చూస్తారు కదండి, చంద్రగ్రహణము అనేటువంటిది ఏ రాశుల మీద ఎలాంటి ఎఫెక్ట్స్ అనేటువంటివి చూపిస్తుంది అంటే చాలా మంది ఈ మీనరాశికి సంబంధించి కావచ్చు, కుంభరాశికి సంబంధించి కావచ్చు, మాకు గ్రహణ ప్రభావం ఉంది కదా ఏదో అయిపోతుందని భయపడుతూ ఉంటారు. మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ఆ రెమెడీస్ అనేటువంటివి పాటించండి. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది బలంగా ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ మీ పర్సనల్ చార్ట్ బలంగా ఉన్నా, మీ దైవ బలం అనేటువంటిది బలంగా ఉన్నా, మీ ప్రయత్న బలం బలంగా ఉన్నా మీకు ఎలాంటి ఆటంకములు అనేటువంటివి, కష్టములు అనేటువంటివి రావు. నిత్యము కులదేవత ఆరాధన, ఇష్టదైవ ఆరాధన ఎక్కువగా చేయండి. మీకు ఏదైనా సందేహాలున్నా లేదా జాతకం చూపించుకోవాలన్నా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏమైనా దోషాలుంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.